నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వేద మంత్రాలు ఒక నిర్దిష్ట శబ్ద కంపనంతో ఉంటాయి. వాటి పారాయణ ద్వారా మనసు ఏకాగ్రత, ధ్యాన స్థితి కలుగుతాయని ప్రముఖ యజుర్వేద పండితులు బ్రహ్మశ్రీ మెట్ట పాదసారథి శర్మ పేర్కొన్నారు. గురువారం స్థానిక మార్స్పేటలోని శివాలయం కళ్యాణ మండపంలో పండిత ఆమంచి సీతారామాంజనేయ శాస్త్రి అధ్యక్షతన వేద సభ నిర్వహించారు. సభలో అమరావతి ప్రాంతంలోని ఎండ్రాయి వేద పాఠశాలకు చెందిన 60 మంది యజుర్వేద అధ్యయన విద్యార్థులు వేద పఠనం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన పాదసారథి శర్మ మాట్లాడుతూ వేద ధ్వని ద్వారా నెగిటివ్ ఎనర్జీ పోయి సుఖశాంతులు కలుగుతాయని అన్నారు. ఋగ్వేదం, యజుర్వేదాలలో అంతటి శక్తి ఉన్నదని పేర్కొన్నారు. వేద మంత్రాలు భగవత్ అనుగ్రహంతో ఉద్భవించాయని వాటి ద్వారా సుఖశాంతులు కలుగుతాయని అన్నారు. వేద సభలు ఏర్పాటు వల్ల సమాజానికి హితం కలుగుతుందని, వేదం అంటేనే జ్ఞానమని, ఆ జ్ఞానాన్ని మళ్లీ మళ్లీ పారాయణం చేయడం ద్వారా లోకానికి హితం కలుగుతుందన్నారు. సీతారామాంజనేయ శాస్త్రి మాట్లాడుతూ వేద సభలు నిర్వహణ ద్వారా ధర్మం, నీతి నిలబడతాయని, ఇతిబాధలు తొలగిపోతాయని పేర్కొన్నారు. వేద పాఠశాల అధ్యాపకులు ఘంటసాల మణికంఠ శర్మ మాట్లాడుతూ వేద సభల నిర్వహణ ద్వారా అశ్వమేధ యాగ ఫలితం కలుగుతుందని వివరించారు. కార్యక్రమంలో పండితులు ఘంటసాల చంద్రమౌళి శాస్త్రి, చిట్టి యజ్ఞనారాయణ, చిలుకూరి సుబ్బారావు, పలువురు వేద పండితులు పాల్గొన్నారు. పండితులను, వేద విద్యార్థులను సీతారామాంజనేయ శాస్త్రి ఘనంగా సత్కరించారు. వేద సభ ఏర్పాటు చేద్దామని సంకల్పం చేశాము. దీనికి అమరావతి దగ్గర ఉన్నటువంటి ఎండ్రాయి గ్రామం నుంచి ఘంటసాల వారి వేద పాఠశాల నుంచి విద్యార్థులంతా వచ్చారు. దాదాపు 60 మంది ఇక్కడ స్మార్థం నేర్చుకుంటున్నారు. అలాగే 40 మంది వేదం నేర్చుకుంటున్నారు. ఈ పాఠశాలలోనే 100 మంది విద్యార్థులు ఉండి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ విద్యార్థులందరికీ కూడా స్మార్థం కానీ, వేదం కానీ అధ్యాపకం చేసేవారు ఘంటసాల మన లక్ష్మీపతి గురుగారి పేరంటే మణికంఠ, ఘంటసాల మణికంఠ అని వాడు అతను విద్యార్థులకి అధ్యాపకుడిగా ఉండి ఈ విద్యార్థులందరినీ కూడా అతనే తయారు చేస్తున్నాడు. ఈ జగత్తులో పరమేశ్వరుడికి ఉండేటువంటి ఒకే స్వరూపం వేదం అని. వేద శివ శివో వేద, వేదాధ్యాయి సదాశివ అని మనకి పెద్దలు చెప్పారు. అంటే సాక్షాత్తు వేదము అనేటువంటిది పరమేశ్వర స్వరూపము అని. ఈ వేదాన్ని ఎవరైతే రక్షణ చేస్తారో, ఎవరైతే పోషిస్తారో వాటి కుటుంబాలన్నీ వృద్ధిలోకి వస్తాయి అని మన పెద్దలు చెప్పారు. ఈ కాలంలో, ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో వేదాధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తగ్గుతూ ఉన్నది. ఈ లోకానికి అసలు క్షేమం కలిగించేటువంటి విషయం కాదు. ఎక్కడైతే వేద రక్షణ, వేద పోషణ జరుగుతూ ఉంటాయో ఆ కుటుంబాలు, ఆ గ్రామము, ఆ రాష్ట్రము అదంతా బాగా సస్యశ్యామలంగా ఉంటుంది అని మన మహర్షుల వాక్కు. అందున వేదంలో అర్థం తపస్, సత్యం తపస్, శృతం తపః, వేదాన్ని వినడం కూడా తపస్సే అని చెప్పారు. కాబట్టి మనం కుటుంబాలన్నీ వృద్ధిలోకి రావాలన్నా, ఈ గ్రామము, ఈ పట్టణము, ఈ రాష్ట్రము అంతా వృద్ధిలోకి రావాలి అంటే ఎక్కడైతే ధర్మపోషణ, ధర్మస్వరూపమైనటువంటి వేద పోషణ జరుగుతూ ఉంటాయో అవన్నీ మంచి వృద్ధిలోకి వస్తాయి అని చెప్పారు. ఇవాళ ఇక్కడ అనేక మంది విద్యార్థులు వారి వారి సొంత గ్రామాల నుంచి ఒక పాఠశాలలో వీళ్ళందరూ కూడా అధ్యయనం చేస్తూ వారి గురువుగారితో పాటు ఈ సమక్షానికి వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా వేదపారాయణ చేద్దామనేటువంటి సంకల్పం కలిగి మనందరికీ వేదపారాయణ వల్ల కలిగేటువంటి సుకృత యోగాన్ని మనందరికీ కూడా కలగజేస్తూ ఉన్నారు వీళ్ళందరూ. తెనాలి పట్టణంలోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో చదువుతున్న మహేష్, బిందుశ్రీ అనే 2 విద్యార్థుల విద్యాభ్యాసానికి యంగ్ జనరేషన్ టీం ఫౌండర్, చైర్మన్ షేక్ సాదిక్ ఆధ్వర్యంలో 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. మహేష్ ఇటీవల కరెంట్ షాక్ కారణంగా ఒక చేయి కోల్పోగా అతని తండ్రి ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు. కుటుంబ పరిస్థితులు క్లిష్టంగా ఉండటంతో మహేష్, బిందుశ్రీ తల్లిదండ్రులు యంగ్ జనరేషన్ టీంను సంప్రదించారు. దీంతో గత ఏడాది నుండి 2 విద్యార్థుల చదువులకు అవసరమైన సహాయం అందిస్తున్నట్లు షేక్ సాదిక్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా 2 పిల్లల చదువు బాధ్యతను కొనసాగిస్తామని హామీ ఇస్తూ మొదటి విడత ఫీజుల కోసం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో కూడా యంగ్ జనరేషన్ టీం సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని షేక్ సాదిక్ పేర్కొన్నారు. మరి ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు తెనాలి పట్టణంలోని బోస్ రోడ్ దగ్గర ఉన్న నెహ్రూ నికేతన్ స్కూల్లో మహేష్ అలానే బిందుశ్రీ 2 పిల్లల చదువుకు ఆర్థిక సాయం 10,000 ఆర్థిక సాయం చేయటం జరిగింది. మరి గతంలో కూడా పోయిన సంవత్సరం మహేష్ అలానే బిందుశ్రీ ఇద్దరికి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలోనే వాళ్ళని చదివించాము. అలానే ఈ సంవత్సరం కూడా వాళ్ళకి చదువుకి సాయం చేస్తామని మాట ఇచ్చి ఈరోజు ఒక 10,000 వాళ్ళ స్కూల్కి వచ్చి ఇవ్వడం జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా మహేష్ అలానే బిందుశ్రీ ఇద్దరికి మా వంతు సాయం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. మా బాబు మహేష్కి 2023లో కరెంట్ షాక్ కొట్టింది. 24 నుంచి యంగ్ జనరేషన్ టీం వాళ్ళు చాలా సహాయం చేశారు.
24 నుంచి 25 2 సంవత్సరాల నుంచి మా బాబుని వాళ్ళే చదివిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మేము చదివిస్తామని వాళ్ళే ముందుకొచ్చారు. యంగ్ జనరేషన్ టీం వాళ్ళకి థ్యాంక్ యూ. రామలింగేశ్వరపేటలోని తోటావారి 2వ వీధిలో నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ సుదర్శన మహాయాగ మహోత్సవం గురువారం వైభవంగా ముగిసింది. మహోత్సవాల చివరి రోజున గురువారం ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, ప్రధాన హోమం, దశాంశ హోమం, మహాపూర్ణాహుతి సంకల్పం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం మంగళహారతి, చతుర్వేద స్వస్తి, మహాదాశీర్వచనం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. నవాహ్నిక దీక్షతో వైకానస ఆగమోక్త విధానంలో నిర్వహించిన ఈ మహాయాగంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకక్షేమం, శాంతి, సౌభాగ్యం కోసం నిర్వహించిన ఈ యాగం విజయవంతంగా ముగియటంతో భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమ నిర్వాహకులు పాల్గొన్న భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మదేవుడు సృష్టి వ్యాప్తంగా చేస్తారు జీవకోటిని. ఆయన పని అది అందరూ కూడా గతిస్తే మనం లయం చేసుకుంటారు కూడా విష్ణుమూర్తి అన్నారు. ఏ అవతారాన్ని ఆయన ధరించన్నాడు. మరి మనం ఏం చేయాలనుకుంటున్నాం? పరిపూర్ణత సిద్ధ్యర్థం సకల जाने తొమ్మిది రోజులు జరగనటువంటిది ఇటీవల కాలంలో లేదు. చాలా కష్టమైనది 9 రోజులు నిర్వహించడం అంటే. అలాంటిది స్వామివారి కృపతో, మా తల్లి రాయరాజేశ్వరమ్మ కృపతో యాగం చాలా వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం చక్కగా యథావిధిగా చేయించారు. ఋత్విక్కులు, మా బ్రహ్మగారు. ఈ కార్యక్రమం ఇవాళ వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులే. ఇది చూడటం, ఇంతటి యజ్ఞశాల ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు రాబో కాలంలో చూడరు, అంతవరకు ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఈ అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకున్న వాళ్ళందరూ ధన్యులు.
వాళ్ళందరికీ స్వామివారు లక్ష్మీనారాయణ స్వామి సుదర్శన స్వామి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. 9 రోజుల దీక్షతో శ్రీ లక్ష్మీనారాయణ సుదర్శన యాగం ఎంతో వైభవంగా సంపూర్ణమవుతోంది. ఈ రోజున స్వామివారికి సర్వకుండాల్లో కూడా పూర్ణావతి అంతహోమంతో ఈ యాగం సంపూర్ణమవుతుంది. ఈ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో యజమానులుగా పీటల మీద కూర్చొని లోకక్షేమం కోసం ఏమూరి విజయభాస్కర్ గారి దంపతులు, సీతాదేవి గారు ధర్మపత్ని సమేతులు ఎంతో వైభవంగా జరిపించారు. వారికి సహకరించినటువంటి మిత్రులకి సత్యనారాయణ గారికి అందరికీ కూడా శ్రీ లక్ష్మీనారాయణ సుదర్శన స్వామివారి పరిపూర్ణ కృపా కటాక్షాలని భగవదాశిస్సులుగా ఆచార్యవర్గం తరఫున అందజేస్తూ ఉన్నాం. తెనాలి పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, తద్వారా రాష్ట్రం దేశం కూడా సస్యశ్యామంగా ఉండాలని జరిపేటువంటి ఈ మహోత్తమ యాగంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్వామివారి ఆశీస్సులు అందజేస్తున్నాం. ఈ లక్ష్మీనారాయణ యజ్ఞం అనేది జరిగింది. ఇది సంకల్ప బలంతోనే జరిగింది. ఎందుకంటే అనారోగ్యంగా ఉన్న శ్రీ వేమూరి విజయభాస్కర్ గారు దంపతి సమేతంగా ఈ యజ్ఞం చేయటం అనేటువంటిది దట్టు లోక కళ్యాణార్థం ఈ యజ్ఞాలు జరిగింది. ఈ యజ్ఞాలు నేను ఇంతవరకు ఇంత బాగా చేసినటువంటి యజ్ఞాన్ని నేను చూడలేదు. ఈ వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళ యొక్క జన్మ ధన్యమైపోయిందని చెప్పుకోవచ్చు. అందరికీ కూడా ఈ యాగఫలం సిద్ధించాలని, దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రముఖ గాంధేయవాది, సామాజిక సేవకుడు వజ్రాల రామలింగాచారి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామలింగాచారి భౌతిక కాయాన్ని తెనాలి బొరేపాలెం రోడ్లోని మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం వద్ద ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆశ్రమానికి చేరుకున్న పలువురు ప్రముఖులు, గాంధేయవాదులు, అభిమానులు ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. గాంధేయ సిద్ధాంతాల ప్రచారం, సామాజిక సేవా కార్యక్రమాలలో రామలింగాచారి చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. ఆయన మరణం సమాజానికి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెనాలి పట్టణంలో అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాల పేరుతో అధిక మొత్తంలో వసూలు చేస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తెనాలిలో పలు విద్యాసంస్థల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాసం వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు గండు శివ మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్న కళాశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. అధిక ఫీజులు, పాఠ్య పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని అనుమతి లేని విద్యా సంస్థలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి అధికారులు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మణి, పండు, రుచినాయుడు, రవి, దీపక్, యశ్వంత్, సాయి, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. అధిక ఫీజుల దోపిడీని చూపించాలి. అక్షర విద్యా సంస్థల పరిమితాన్ని విద్యార్థుల జీవితాలతో అక్రమంగా చెలగటాడుతున్నారు. చేయాలి. అక్రమంగా నిర్బంధించబడి వాళ్ళు ఎట్లాగే చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏ అయితే విద్యా సంస్థల్లో అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నారో, అదేవిధంగా అక్రమంగా పుస్తకాలు అమ్ముతూ ఉన్నారో, అంతేకాకుండా ఏదైతే పర్మిషన్స్ లేకుండా కళాశాలలు, పాఠశాలలు నడుపుతూ ఉన్నారో అటువంటి విద్యా సంస్థల మీద మరి ఏఐఎస్ఎఫ్గా పోరాటం మొదలుపెట్టడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థుల యొక్క పక్షాన అఖిల భారత విద్యార్థి సమైక్య నిరంతరం పోరాడుతూనే ఉంటుందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మరి పలు రకాలైనటువంటి కళాశాలలు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అనేక రకాలైనటువంటి మాయమాటలు చెప్పి వాళ్ళని చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే చేరే ముందు ఒక రకమైనటువంటి వాదన వినబడతా ఉంటే చేరిన తర్వాత ఇంకో రకమైనటువంటి వాదనలతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురయ్యి లోనయ్యి మరి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అఖిల భారత విద్యార్థి సమైక్య వాళ్ళ పక్షాన నిలబడి ఏదైతే
మరి వాళ్ళని ఇబ్బంది పెడుతూ పుస్తకాలు అమ్ముతూ ఉన్నారో, ఏదైతే పర్మిషన్స్ లేకుండా కళాశాలలు నిర్మిస్తున్నారో అటువంటి కళాశాలల గుర్తింపుని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మరి ఆర్ఓ గారిని, ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏదైతే రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మరి ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఏదైతే అక్రమంగా నడుపుతున్న విద్యా సంస్థలు కానీ అదేవిధంగా అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారో వాటిని అడ్డుకోవడం జరిగింది. మరి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అప్పట్లో యోగాలం పాదయాత్ర చేసేటప్పుడు తన సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో హామీ ఇచ్చారు. ఏదైతే అక్రమంగా ఈ కాలేజీలు, స్కూల్స్ నడుపుతున్నారో ప్రైవేటువి వాటి యొక్క గుర్తింపులు రద్దు చేసి వాటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి న్యాయం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఈరోజు చూసుకుంటే ఈ నారాయణ విద్యా సంస్థలు ఎవరి మీవి, ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎవరి మీవి, ఈ భాషం స్కూల్స్ ఎవరి మీవి, వీటిలో ఎటువంటి పర్మిషన్స్ లేవు, ఎటువంటి బుక్స్ విచ్చలవిడిగా అమ్మటం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యి ఊరేసుకోవడం జరుగుతుంది. దీన్ని తక్షణమే ఆపపోతే రానున్న రోజుల్లో ఏఐఎస్ఎఫ్గా భారీ ఎత్తున ధర్నాలకు కానీ, రాష్ట్ర ఆరోపణలకు కానీ, బంధులకు కానీ శ్రీకారం చుడతామని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఏదైతే విద్యార్థులు తల్లిదండ్రులకు గుదిబండగా ఉన్న ఈ పుస్తకాలు విక్రమణని అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో తెనాల్లో ఎవరైతే అధిక రేట్లకు విద్యార్థుల పుస్తకాలు అమ్ముతూ ఉన్నారో ఆ కళాశాలను ముట్టడించి ఏఐఎస్ఎఫ్ వాళ్ళని హెచ్చరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే నడుపుతూ ఉన్నాయో వాటి మీద ఆర్ఏ గారికి కూడా డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. వీటి మీద వారం రోజుల్లో మీరు చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్గా రోడ్ల మీదకి విద్యార్థులను తీసుకొని పెద్ద ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి విద్యార్థి సంఘ విద్యార్థులుగా కళాశాల యాజమాన్యానికి కూడా ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే ఫీజు 18,000 రూపాయలు గవర్నమెంట్ నిర్ణయిస్తే వీళ్ళు ఇక్కడ ఫీజులు మాత్రం 40,000, 50,000, 60,000. వీటికి పేర్లు ఐపీఎల్, ఎన్పిఎల్ అని చెప్పి టెక్నో, ఈ టెక్నో అని చెప్పి అమ్ముకుంటా ఉన్నారు. విద్యార్థులకు బాసడగా నిలబడతానని చెప్పి ఈరోజు 60,000, 70,000 ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఫీజులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కళాశాలకు కట్టాలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని మీరు ఒక గాడిలో పెట్టకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులు అందరిని కలుపుకొని ఎవరైతే మాతో కలిసి వస్తారో అన్ని విద్యార్థి సంఘ నాయకులను కలుపుకొని రోడ్ల మీద బేటాయిస్తామని చెప్పి, లేకపోతే అసెంబ్లీ ముట్టడి కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.